నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. భారత్లో తొలి హైడ్రోజన్ కోచ్ పరీక్ష విజయవంతం. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ కోచ్ను విజయవంతంగా పరీక్షించి భారతీయ రైల్వే చరిత్ర సృష్టించింది. ఈ వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే ఈ రైళ్లు కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పర్యావరణానికి హానికరం కానీ స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు భారత్ అడుగులు వేస్తోంది. ఇది భారతీయ రైల్వేను మరింత టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేయడంతో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడం భారత్ని హైడ్రోజన్ ఆధారిత రైల్వే సాంకేతికతలో ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలబెడుతోందని అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. భారత్ 1200 HP హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేసింది. ఇది దేశీయ రవాణా రంగానికి ఒక కీలక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. మొత్తం హైడ్రోజన్ పవర్డ్ కోచ్ చెన్నైలోని ICF వద్ద విజయవంతంగా పరీక్షించబడిందన్నారు. హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ పథకంలో భాగంగా 35 హైడ్రోజన్ రైళ్లను తయారు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ రైళ్లను దేశవ్యాప్తంగా హెరిటేజ్ హిల్ స్టేషన్లలో నడపాలని భావిస్తుంది. భారతీయ రైల్వే ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ ను హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ తో నడిచే విధంగా చేసే పైలట్ ప్రాజెక్టును కూడా రైల్వే శాఖ చేపట్టింది.